శ్రీగురుభ్యో నమ హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ హరి ఓం. శ్రీ మహాసరస్వత్యై నమ హరి ఓం. శ్రీగిరీశ భక్తి ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. నేను మీ చంద్రశేఖర శర్మ నందిపట్ల. ఈరోజు మనం తిరుమలలో శ్రీవారికి జరిగేటువంటి తోమాల సేవ వివరాలను తెలుసుకుందాం. పుష్పాలంకార ప్రియుడైనటువంటి శ్రీనివాసుని దివ్యమంగళ మూర్తికి అనేక పుష్పమాలికలతో తులసిమాలలతో చేసేటువంటి అలంకారాన్నే తోమాల సేవ అంటారు. ముందు రోజు రాత్రే ఆయా కాలాల్లో లభించేటువంటి అనేక రకాల పరిమళ పుష్పాలతో తయారు చేసినటువంటి మాలికలు యోగ నరసింహస్వామి ఆలయం పక్కన ఉన్నటువంటి ఆ పుష్ప అరలో సిద్ధం చేస్తారు. సుప్రభాతం తరువాత స్వామికి జరిగేటువంటి ఈ సేవ ప్రారంభమవుతుంది. సేవా సమయానికి ఈ మాలలు ఉన్న వెదురు గంపను జీయంగారు తలపై పెట్టుకొని ఛత్రచామర సమేతంగా పలకగంట సన్నడోలు మోగుతుండగా సన్నిధిగుల డివిటీతో దారి చూపుతుండగా పుష్ప అర నుండి బయలుదేరి ధ్వజస్తంభానికి ప్రదక్షిణం చేసి వెండి వాకిలి ద్వారా లోపలికి వచ్చి విమాన ప్రదక్షిణం చేసి బంగారు వాకిలి ద్వారా శ్రీవారి సన్నిధిలో వీటిని సమర్పిస్తారు. అర్చకస్వామి ఈ మాలలను స్వీకరించి నీళ్లు చల్లి శుద్ధిపరుస్తారు. తోమాల సేవ చేయడానికి ముందుగా భోగ శ్రీనివాసమూర్తికి అభిషేకం ప్రారంభమవుతుంది. అభిషేకానికి ఆకాశంగా తీర్థాన్ని వినియోగిస్తారు. పూర్వము శ్రీవారి నిత్యాభిషేక కైంకర్యాలతో తరించినటువంటి మహాభక్తుడు తిరుమల నంబి వంశీయులు ఈ ఆకాశంగా తీర్థాన్ని వెండి బిందెలతో ఛత్ర చామర మంగళవాద్య మర్యాదతో తీసుకొస్తారు. వారు బిందెలతో ఆలయానికి ప్రదక్షిణం చేసి శ్రీవారి సన్నిధిలో వాటిని ఉంచుతారు. అనంతరము అర్చకస్వామి శ్రీవారికి నమస్కరించి భోగ శ్రీనివాసమూర్తిని వెండి స్నానపీఠం పైన వేంచేపు చేస్తారు. అర్ఘ్య పాద్య ఆచమన అనుష్ఠాన ఉపచారాలన్నీ చేసిన తరువాత ఆకాశంగా తీర్థం నుండి తెచ్చినటువంటి ఆ పవిత్ర జలంతో భోగ శ్రీనివాసమూర్తికి అభిషేకం జరుగుతుంది. పిదప శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిజ పాదాలపై ఉన్నటువంటి బంగారు తొడుగులను కూడా తీసి అభిషేకం చేస్తారు. పిదప వేద పండితులు పురుష సూక్తము పఠిస్తుండగా అర్చకులు శ్రీవారి సన్నిధిలోని నృసింహ శ్రీరామ మొదలగు సాలగ్రామాలకు అభిషేకం చేస్తారు. అనంతరము మూలమూర్తికి వక్షస్థలము లక్ష్మికి శ్రీదేవి భూదేవి అనేక సమేత మలయప్ప స్వామికి ఉగ్ర నరసింహమూర్తికి ఇలా సన్నిధిలో ఉన్నటువంటి పంచబేరాలకు అభిషేకం చేయించినట్టుగా ఆకాశంగా తీర్థాన్ని సంప్రోక్షణ చేస్తారు. ఈ అభిషేకం జరిగే రోజున రోహిణి నక్షత్రం ఉన్నట్టయితే భోగ శ్రీనివాసమూర్తితో పాటు సన్నిధిలో ఉన్నటువంటి రుక్మిణి శ్రీకృష్ణులకు ఈ తిరుమంజనము నిర్వహిస్తారు. అలాగే పునర్వసు నక్షత్రము ఉన్నట్టయితే ఆ రోజు శ్రీ సీతారామ లక్ష్మణులకు శ్రవణ నక్షత్రములో అయితే శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి అభిషేకం జరుగుతుంది. అభిషేకం తరువాత శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి వస్త్రాలంకరణ తిలకధారణ చేసి మిగిలినటువంటి ఉత్సవమూర్తులకు షోడశోపచారం సమర్పించుండగా జీయర్లు వైష్ణవస్వాములు వివిధ ప్రబంధంలోని తొండరప్పడి ఆళ్వార్లు గానం చేసినటువంటి తిరుపల్లి ఎలుచ్చి అనేటువంటి 60 పాసురాలను పారాయణం చేస్తారు. అప్పుడు క్షణమాత్రము దర్శనంతో అలౌకికమైనటువంటి ఆనందాన్ని ప్రసాదించేటువంటి దివ్యమంగళ స్వరూపుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. వారికి జరిగేటువంటి ఈ పుష్పాలంకరణ అనేటువంటి ఈ తోమాల సేవను సామాన్య భక్తులందరూ కన్నుల పండుగగా వీక్షించి తరించాలన్న ఉద్దేశంతోనే అలిపిరి నమూనా ఆలయంలో శ్రీవారి అర్చకులతో తోమాల సేవను నిర్వహించి భక్తి ఛానల్లో చిత్రీకరిస్తున్నారు. జీయంగార్లు శ్రద్ధాభక్తులతో అందిస్తున్నటువంటి పూలమాలలను అర్చకస్వాములు స్వీకరించి ముందుగా భోగ శ్రీనివాసమూర్తిని అలంకరిస్తారు. ఆ తర్వాత శ్రీవారి మూలమూర్తికి కంఠములోను
హృదయం పైన పుష్పమాలలు వేసి శంఖ చక్రాలను, కిరీటాన్ని, నందక ఖడ్గాన్ని అలంకరిస్తారు. ఆ తరువాత భుజాల మీదుగా నాభి వరకు, నడుము వరకు, ఊరుల వరకు, మోకాళ్ళ వరకు, పాదాల వరకు వేలాడేటట్టుగా పొడవైనటువంటి పూలదండలను కూడా అలంకరిస్తారు. ఈ పుష్పాలంకరణ శ్రీవారి పాదములతో ప్రారంభమవుతుంది. ఆపాదమస్తకము అలంకరించేటువంటి ఈ పుష్పమాలలకు కొన్ని స్థిరమైనటువంటి పేర్లు ఉండడం ఒక విశేషం. శ్రీవారి పాదాలపైన అలంకరించేటువంటి ఒక్కొక్క మూరగల 2 పుష్పమాలలను తిరోడి దండలు అంటారు. శ్రీవారి కిరీటం మీదుగా 2 భుజాల వరకు అలంకరించబడేటువంటి 8 మూరల పుష్పమాలను శిఖామణి అంటారు. శ్రీవారి భుజాల నుండి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతున్నట్టు అలంకరించేటువంటి పొడవాటి మాలలను సాలగ్రామ మాలలు అంటారు. శ్రీవారి మెడలో 2 పొరలుగా భుజాల మీదకి అలంకరించబడేటువంటి 3.5 మూరల పుష్పహారాన్ని కంఠసరి అంటారు. శ్రీవారి వక్షస్థలంలో ఉన్నటువంటి శ్రీదేవి భూదేవులకు 1.5 మూరల పుష్పమాలికలతో అలంకరిస్తారు. ఒక్కొక్క మూర ఉన్న 2 దండలను శంఖచక్రాలకు అలంకరిస్తారు. శ్రీవారి నందక ఖడ్గానికి అలంకరించేటువంటి 2 మూరల పుష్పమాలికను కఠారి సరము అంటారు. 2 మోచేతుల కింద నుండి పాదాల వరకు హారాలుగా వేలాడదీసేటువంటి 3 పుష్పమాలను తావళములు అంటారు. ఇలా ఒక్కొక్క మాల సమర్పిస్తుండగా కొంగొత్త వెలుగులతో దర్శనమిచ్చేటువంటి ఆ కళ్యాణ చక్రవర్తిని కనులారా వీక్షిస్తున్నటువంటి భక్తులు అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. శ్రీ వైష్ణవ స్వాములు గోదాదేవి కీర్తించినటువంటి తిరుప్పావైలోని పాశురాలను శ్రావ్యంగా గానం చేస్తూ ఉండగా అర్చక స్వాములు శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి మలయప్ప స్వామికి, ఉగ్ర శ్రీనివాసమూర్తికి, కొలువు శ్రీనివాసమూర్తికి, శ్రీ సీతా లక్ష్మణ సహితుడైనటువంటి కోదండ రామస్వామికి, రుక్మిణీ సమేతుడైన శ్రీకృష్ణమూర్తికి, చక్రతాళ్వారుకు సన్నిధిలోని సాలగ్రామాలకు పుష్పమాలలు అలంకరిస్తారు. పుష్పమాలాలంకరణం పూర్తయిన తర్వాత వేద పండితులు మంత్రపుష్పాన్ని సమర్పిస్తారు. ఆ తర్వాత ధూప దీప నక్షత్రహారతులు ఇవ్వబడతాయి. చివరిగా శ్రీ స్వామివారికి కర్పూరహారతి ఘనంగా జరుగుతుంది. సుమారు అరగంట పైగా శ్రీనివాసుని దివ్యమంగళమే రూపాన్ని దర్శించుకున్నటువంటి భక్తులు ఆనంద పరవశులై శ్రీ స్వామివారి సన్నిధికి వచ్చి వరుసగా దర్శించుకుంటారు. అర్చక స్వాముల ఆశీస్సులతో కూడినటువంటి శటారిని అందుకుని ఆనంద నిలయ విమాన ప్రదక్షిణం చేస్తూ వెలుపలికి వస్తారు. ఈ విధంగా శ్రీవారికి తోమాల సేవ జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.